నాయకులపైన అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది అసలు రోజు రోజుకి పెరిగిపోతుంది. రోజు రోజుకి పుట్టుకొస్తూనే ఉన్నారు, వాళ్ళు ఇష్టారీతిన మాట్లాడుతూనే ఉన్నారు. బట్ ఎందుకు ఇంతగా మాట్లాడుతున్నా రాజకీయ పార్టీలు కానీ, రాజకీయ నాయకులు కానీ, ప్రభుత్వాలు కానీ ఎందుకు వారిపైన కఠినంగా వ్యవహరించట్లేదు, శిక్షలు ఎందుకు ఖరారు చేయట్లేదు? విశ్లేషకులు చెప్పినట్టు మీరు 2023-24లో తీసుకొస్తా అన్న చట్టం ఇంతవరకు ఎందుకు కార్యరూపం దాల్చలేదు? సో మనం ఇలా వదిలేస్తే వాళ్ళ తిట్టుకుంటూ పోతూనే ఉంటారు కదా. అసలు తిట్టే రైట్స్ వాళ్ళకి లేవు, అయినా కూడా మనం ఎందుకు తిట్లు పడాలి వాళ్ళతో? మేడం, మీకు అలాగే ప్రైమ్ లైన్ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు. నిజానికి ఈ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి సోషల్ మీడియాలో మహిళలపై జరుగుతున్న దాడి ఎంత దూరం వెళ్తుంది అంటే, మహిళ రాజకీయాల్లోకి రావడం కాదు కదా, బయటికి రావాలంటేనే భయపడేంత దారుణంగా ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. ఆఖరికి మహిళ యొక్క కట్టు బొట్టు మీద కూడా కామెంట్లు చేస్తున్నారు, కట్టుకున్న చీర మీద కామెంట్ చేస్తున్నారు, వేసుకున్న ముఖానికి రాసుకున్న పౌడర్ బొట్ల మీద కూడా కామెంట్ చేస్తున్నారు. ఒకానొక సమయంలో మనం చూసాం, ఆడపిల్లలకు అలంకారమే మన పూజించే అమ్మవారు కూడా అలంకార ప్రియురాలు. అలంకారం చూసి ఆడపిల్ల ముచ్చటగా ఉందని చెప్పి మురిసిపోయేవాళ్ళు మన పెద్దలు. కానీ ఈ రోజు మనము ఈ వైసీపీ వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు గనక చూస్తే ఎంత దారుణంగా ఉన్నాయంటే, నేను ఆ మాటలకే కట్టుబడి ఉన్నానని మళ్ళీ మళ్ళీ చెప్పటం, ఇది దేనికి సంకేతం మేడం? ఒక్క మాటలో చెప్పాలంటే దీన్ని ఖండించాల్సిన బాధ్యత వాళ్ళ నాయకుడి మీద ఉంది. వాళ్ళ నాయకుడే గనక ఖండించి ఉంటే ఆయన మళ్ళీ మళ్ళీ ఆ మాట మాట్లాడేవాళ్ళు కదా. నెక్స్ట్ డే వచ్చేసి క్షమాపణలు చెప్పాను వాళ్ళు, మహిళా లోకానికి కానివ్వండి, హోమ్ మినిస్టర్ అంజు గారికి కానివ్వండి. ఇక్కడ రాజకీయాలు కాదు మేడం, ఇక్కడ చూడాల్సింది అక్కడ ఉన్నది మహిళ ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకొని ఇంటిలో అన్ని చక్కదిద్దుకొని, కుటుంబాన్ని చక్కదిద్దుకొని బయట ప్రపంచంలోకి అడుగు పెట్టి ఈ రోజు ఒక హోమ్ మినిస్టర్ గా మన ముందు ఉంటుంది అంటే ఎన్ని ఆటుపోట్లను ఎదుర్కొని ఆమె అక్కడికి వచ్చి ఉండాలి. అలాంటి మహిళనే మీరు ఇలాంటి తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు అంటే ఇంకా సామాన్య మహిళల పరిస్థితి ఏంటి? దీనికి నేను ఒక మాట ఉదాహరణ చెప్తాను మేడం. గతంలో మా పార్టీ నుండి చేబ్రోలు కిరణ్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి భార్య గారి మీద, భారతీ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసండి, ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టడం జరిగింది మేడం. ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు ఉపేక్షించరు, కూటమి ప్రభుత్వం అంతకంటే ఉపేక్షించదు. మనం కనుక చూసుకుంటే ఈ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు అనేది నిజం చెప్పాలంటే వైసీపీ డిఎన్ఏలోనే ఉంది. దానికి నేను ఉదాహరణ చెప్తాను. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మన బోనమ్మ గారి మీద అసెంబ్లీ సాక్షిగా చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, ఆ తరువాత హోమ్ మినిస్టర్ అంతే గారి మీద కానివ్వండి, ఈ మధ్య మనం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద ఎటువంటి దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేశారండి ప్రసన్న కుమార్ రెడ్డి గారు. మొన్నటికి మనం అమరావతి మహిళల్ని పట్టుకొని వేశ్యల రాజధాని అని చెప్పి అని వాళ్ళు ఒకళ్ళ మాట్లాడడం, వాళ్ళ సాక్షి ఛానల్లోనే వ్యాఖ్యానించడం, ఇంకొకళ్ళ నవ్వడం. ఆ తర్వాత నెక్స్ట్ డే వాళ్ళ గతంలో జగన్మోహన్ రెడ్డికి సకల శాఖల మంత్రి అని చెప్పి ఒక పేరు, ఆయన సజ్జల రామకృష్ణ గారు మీడియా ముందుకు వచ్చేసి వీళ్ళు అసలు దయ్యాలు పిశాచాలతో శంకర జాతికి చెందిన వాళ్ళ అని అంటాం. దేనికి సంకేతం మేడం? అంటే ఖండించాల్సిన వాళ్ళు మీడియా ముందుకు వచ్చి ఇంకా అంతకు మించిన వ్యాఖ్యలు చేయటం అంటే మన నోటికి అదుపు ఉండదు. వీళ్ళు గనక మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడితే వీళ్ళల్లో కూర్చోవాలి, మహిళ అనేది బయటికి రాకుండా ఉండాలనేదా వీళ్ళ కాన్సెప్ట్? ఏ మహిళ అయితే అమరావతి కోసం 5 సంవత్సరాల పాటు పోరాడిందో అదే మహిళని ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా వేసేలు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వేసేలు అనే కదా. శంకర జాతి అంటే అర్థం ఏంటి మేడం? కనీసం ఒక్క రోజైనా జగన్మోహన్ రెడ్డి ఇది తప్పు అని వాళ్ళని పిలిపించేమని మాట్లాడారా? పోనీ వాళ్ళతో సారీ చెప్పించారా? లేదు. ఇంకా పైగా గతంలో పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తే ఆయన ఏమన్నారు? కార్యకర్తలకు మండినాయి, బీపీలు రావా అన్నారు. ఒక్క మాట మీడియాలో ఒక మాట, అది జెంట్స్ ను ఉద్దేశించి అంటేనే మీరు అంత ఫీల్ అయిపోయారే. తర్వాత చూసుకుంటే రఫా ఫ్లెక్సీలు పెట్టారు ఏంటని చెప్పి అడిగితే ఈయన ప్రత్యేకంగా మీడియాలో ప్రెస్ మీట్ లో కూర్చొని అదే మాటని క్లియర్ కట్ గా ఇంకా ఎక్కువగా వివరించి మరీ చదివాడు. రఫా ఏంటబ్బా, రఫా ఏంటి, గంగమ్మ జాతరలో అనేది చెప్పుకుంటా. ఇది విధ్వంసమైన రాజకీయాలకు పునాది కాదా? రాష్ట్రాన్ని రావణ కాస్త చేసేటువంటి వాటికి ఇది నిదర్శనం కాదా?
మహిళలపై జరిగే అరాచకాలకి వీళ్ళు కాదా పునాదులు వేస్తుంది. వీళ్ళ డిఎన్ఏలోనే ఉంది అని ఎందుకన్నానంటే, వాళ్ళ సొంత చెల్లిని కూడా వాళ్ళు వదిలిపెట్టలేదు. వాళ్ళ సొంత చెల్లిని ఆస్తి కోసం తల్లిని చెల్లిని గెంటుకున్నారో ఏం చేశారో అది మాకు అనవసరం. కానీ ఒక మహిళగా నేనుగా స్పందించాలంటే, ఆమె కట్టుకున్న చీరను కూడా నీ సొంత మీడియాలో ట్రోల్ చేస్తూ ఉంటే ఎక్కడైనా ఖండించావా? లేదు. అంటే మహిళల పట్ల వీళ్ళ యొక్క వైఖరి ఏంటనేది అక్కడ క్లియర్ కట్ గా తెలుస్తుంది మేడం. Yes. అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితిలో వాళ్ళ పార్టీని నడిపిస్తున్నారు ఆయన, వాళ్ళని ఆయనే ఎంకరేజ్ చేస్తున్నారు దానికి ఉదాహరణ. ఇకపోతే భారతీ రెడ్డి గారి మీద మాట్లాడిన కిరణ్ మేము అరెస్ట్ చేసామన్నాం. ఒక్క రోజైనా కనీసం భారతీ రెడ్డి గారు మహిళగా ఆ సాక్షి ఛానల్లో వచ్చిన దానికోసమైనా ఒక్క మాట అయినా సరే కనీసం మహిళలకు సారీ చెప్పారా? లేదు. వాళ్ళు పిలిచి ఏమైనా మందలించారా? లేదు. ఇప్పుడు ఈ గుండెవాడ అమర్నాథ్ ఏమైనా మందలించారా? లేదు. ఆ ప్రసన్న కుమార్ రెడ్డిని ఏమైనా మందలించారా? లేదు. ఎవరైతే మాట్లాడతారో వాళ్ళకి పదవులు గతంలోనూ ఇచ్చారు, ఇప్పుడు కూడా వాళ్ళ పార్టీ పోస్టులు ఇస్తారు, ఇంకా ఇంకా ఎంకరేజ్ చేస్తారు. ఎవరైతే రౌడీయిజం గుండాయిజం చేస్తారో వాళ్ళని ఇంకా వెళ్ళి మీరు వాళ్ళని కొట్టిరండి, తిట్టిరండి, లేదంటే అసభ్యమైన సైగలు చేసి రండి అని ఈయన పిలిపించి మరి మీటింగులు పెడుతున్నారు. ఇంకా ఏ విధంగా మహిళలు బయటకు వస్తారు మేడం? మహిళల పట్ల వెళ్ళకున్న చిత్తశుద్ధి, మేము మహిళా పక్షపాతి అని చెప్పి మేము ఇది చేసా అది చేసామని చెప్పడం కాదు మేడం. ఎదుటి పార్టీ మహిళల్ని మనము హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉన్న మహిళని కూడా ఇష్టారాజ్యంగా మాట్లాడితే ఖండించలేనటువంటి వ్యక్తి ఒక పార్టీ నాయకుడే గతంలో 5 సంవత్సరాలు సీఎం గా చేశారు అంటే అది సిగ్గుచేటు. ఆయనకే సిగ్గుచేటు నిజంగా. రేపటి రోజున మహిళల ముందుకు వచ్చి ఏ విధమైన సమాధానం చెప్తారు ఈయన? శిరీష గారు, అంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మాత్రమే తిడుతున్నారు